సార్ వైజాగ్ సంబంధించి చూసుకుంటే అక్కడ కేకే రాజు గారికి టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఆ ఇంటింటికి ఆయన తిరుగుతున్నటువంటి విధానం, గతంలో అక్కడ టీడీపీ గెలిచింది, ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తుంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? పార్టీ ఒక 5 సంవత్సరాలు బట్టి మానిటరింగ్ చేసింది అనుకోండి సార్, ఎవడేం పని చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఒక కన్నుతో పార్టీని, ఒక పన్నుతో ప్రభుత్వాన్ని నడిపించుకున్నాడు. ఆయనకి పూర్తి అవగాహన ఉంది. ప్రతి నిమిషం ప్రక్షాళించుకోగలిగాడు. ఇక్కడ ఇటు పనికొచ్చడం లేదు, ఎత్తి అవతల కూర్చోబెట్టాడు, అవతల నుంచి అవతల కూర్చోగలిగాడు. అక్కర్లేని వల్ల ఎత్తి అవతల చేయగలిగాడు. ఏందో ఈ నానుపుడు ధోరణి, టికెట్లు అనౌన్స్ చేస్తారు, అది పని చేసేది లేదు తెలియదు. 5 ఏళ్ళు బట్టి గుడుగురానికి పనులు అవుతారు పార్టీని కూడా నిర్మించుకోకుండా. ఇవన్నీ చెప్తున్నాను కదా. పనికిమాల రాజకీయాలకి తెరలేపడం ఫస్ట్ ఎవరి టైం తెలుగుదేశం ఈ దిక్కుమాల ఉదంతం చూస్తున్నాం. తెలియకూడదు బండల సత్యనారాయణ అప్లికేషన్ ని వాళ్ళ ఎడిజిట్ పడి చెప్పి ఆ ఫ్యామిలీ పరంగా అచ్చెన్నాయుడు కుటుంబం సంబంధించిన వాళ్ళందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క యాడిస్టిక్ చూపిస్తారు. ఇదే పరిటాల కుటుంబం కదా, శ్రీరామ్ టికెట్ లేదు. వచ్చారు కదా, మొత్తం ఖాందాన్ అంతా ఉప్మా తిని బతికినట్టు ఖాందాన్ అందరికీ రాజకీయాలు ఇచ్చారు. అతను నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి అదే యాడిస్టిక్, అవతల అచ్చెన్నాయుడు గారి ఫ్యామిలీకి సంబంధించిన కూడా అదే యాడిస్టిక్ చూస్ చేస్తారు. చేత ఈ ద్వంద్వ విధానాలు, ఇలా అవకాశవాద రాజకీయాలు, వీళ్ళకి అనుగుణంగా రాజకీయ క్షేత్రాన్ని మలుచుకోవడానికి వీళ్ళు చేస్తున్న విన్యాసాలకి కాలం నిర్ణయిస్తుంది. 13వ తారీఖున ఓపిక పడితే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి విధి విధానాలు తయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి కేఎస్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.